అది భరత్ గారు మీకు తెలుసు కదా ఈ విషయం. సో బాలాజీ గారు గ్రూప్ 2 అభ్యర్థి జాయిన్ అయ్యారు. బాలాజీ గారు ఏంటి మీ వాదన ఏంటి ఈ విషయంలో, గ్రూప్ 2 విషయంలో? అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మీరు మ్యూట్లో ఉంది, వినబడట్లేదు. మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మీరు మాట్లాడుతూ ఉండండి, మాట్లాడుతూ ఉంటూ అన్మ్యూట్ చేయండి, మాట్లాడుతూ ఉండండి. చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. ప్యానెల్ లో ఉన్న యాజమాన్యానికి అందరికి కూడా గుడ్ ఈవినింగ్ సార్. మాకు ఈ ఆపర్చునిటీ కల్పించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ వారికి కృతజ్ఞతలు సార్. ఓకే సార్, విషయంలోకి వస్తే 2015లో వచ్చినటువంటి నోటిఫికేషన్ సార్, ఈ గ్రూప్ 2 కు సంబంధించినటువంటి వివాదం. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, ఆ రోజు ఉన్నటువంటి టీజీపీఎస్సీ సంబంధించినటువంటి ప్యానల్ అందరూ కూడా వేరున్నారు. సో ఎట్టకేలకు 2015లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్, 16లో ఎగ్జామ్ జరిగింది, 17లో సింగిల్ బెంచ్ ఒక తీర్పు ఇచ్చింది అక్కడ ఇచ్చినటువంటి వివాదానికి. ఆ తర్వాత 18లో డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత సుప్రీంకి వెళ్ళినప్పుడు కొంతమంది ఆస్పిరెంట్స్ దాన్ని మళ్ళీ కూడా సుప్రీం డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ కన్ఫర్మ్ చేసింది. సో డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత అదే డివిజన్ బెంచ్ కి బిఫోర్ మళ్ళీ వచ్చి ఇక్కడ డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ కాలేదు కాబట్టి కొంతమంది ఆస్పిరెంట్స్ దానిపైన కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేయడం జరిగింది. దురదృష్టవశాత్తు అక్కడ ఉన్నటువంటి డివిజన్ బెంచ్ లోనే జడ్జి గారు అక్కడ హార్ట్ అటాక్ వచ్చి అక్కడనే తర్వాత ఆయన చనిపోవడం దురదృష్టకరం. ఆ తర్వాత కరోనా పరిస్థితులు రావడం, ఇది అంతా కూడా డీలే అయిపోయింది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కూడా డీలే అయిపోయినాక అంటే ఈ లోపే మేము రిట్ పిటిషన్లు మళ్ళీ దాఖలు చేసినాం. ఈ రోజు సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ వచ్చింది. సో ఏంటంటే మామూలుగా జడ్జెస్ పేరు మెన్షన్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి ఎక్కడ కూడా ఈ జడ్జెస్ పేరుని మనం మెన్షన్ చేస్తలేదు ఇక్కడ. సో ఇటీవల వచ్చినటువంటి సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ పూర్తిగా ప్రతి దాన్ని క్రోడీకరిస్తూ, అంటే ఆ రోజు టీజీపీఎస్సీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినటువంటి పరిస్థితి, వచ్చినటువంటి వివాదం, ఒక టెక్నికల్ కమిటీ రిపోర్ట్ వేసుకోవడం, ఆ టెక్నికల్ కమిటీ చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఇక్కడ అందరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే పేపర్ 1 అంటే మొదటి రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశవ్యాప్తంగా అందరూ అనేక మంది అప్లై చేశారు. దాదాపుగా 8 లక్షల పైచీలకు అప్లై చేశారు. సరే తప్పో ఒప్పో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అడ్మినిస్ట్రేషన్ లోపం వలన ఏదో జరిగినాక ఇన్నిసార్ల జడ్జిమెంట్ మాకు వచ్చింది కదా. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి పైన మాకు ఒక నమ్మకం ఉన్నది. వాస్తవానికి ఈ రోజు కూడా మేము మీ న్యూస్ ఛానల్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్యానెల్లో ఉన్న పెద్దలకు కావచ్చు, ప్రభుత్వాలకు కావచ్చు, ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగానికి ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, ఎస్బీలు కావచ్చు, ఎవరికైనా మేము మనవి చేసేది ఒక్కటే, ఈ ప్రభుత్వంతో మేము కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము గతంలో సింగిల్ బెంచ్ లో తెచ్చిన జడ్జిమెంట్, దాన్ని పాక్షికంగా సమర్థిస్తూ వచ్చినటువంటి డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ ఉంది. ఆ డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ సంబంధించి సుప్రీం కన్ఫర్మ్ చేసింది. అంతకు బిఫోర్ ఏమున్నటువంటి టెక్నికల్ కమిటీ రిపోర్ట్ ఉంది. పేపర్ 1 మిస్ మ్యాచింగ్ జరిగింది. పెద్ద ఎగ్జామినేషన్ కండక్ట్ లో ఆ రోజు టీజీపీఎస్సీ వైఫల్యం జరిగింది. ఈ మిస్ మ్యాచింగ్ వలన ఆ పేపర్ 1 మిస్ మ్యాచింగ్ కోసం మాత్రమే టెక్నికల్ కమిటీ వేయబడింది. పేపర్ 2 గానీ, పేపర్ 3 గానీ, 4 గానీ ఈ టెక్నికల్ కమిటీతో సంబంధం లేదు. సో ఇదంతా కూడా జరిగింది. పర్టికులర్ గా ఈ ఓఎంఆర్ షీట్ అనేది 3 భాగాలు ఉంటుంది. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. పార్ట్ ఏలో వ్యక్తిగత వివరాలకు సంబంధించినటువంటి పబ్లింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. పార్ట్ బిలో ఆన్సర్స్ కు సంబంధించి 150 క్వశ్చన్స్ ఉంటే 150 కూడా పెన్నుతో దిద్దాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది ఒక 150 మార్కులు అన్నప్పుడు ఒక్కొక్క పేపర్ 4 పేపర్లు 600 మార్కులు ప్లస్ 675 మార్కులు. ఇది జరిగినటువంటి ఒక మొత్తం ఎంటైర్ వ్యవస్థలో ఒక తప్పిదం జరిగింది. సో దీన్ని ఇక్కడ రాజ్యాంగం పట్ల మాకున్నటువంటి విశ్వాసం, ఇక్కడ వ్యవస్థల పట్ల మాకున్నటువంటి విశ్వాసం, డెమోక్రసీ పట్ల మాకున్నటువంటి విశ్వాసం, దాన్ని వమ్ము చేయకండి. ఇక్కడ ఏదైతే ప్రభుత్వాలను గౌరవిస్తున్నాం, రాజ్యాంగ వ్యవస్థలను గౌరవిస్తున్నాం, ప్రతి దాన్ని గౌరవించుకుంటూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రోడ్ల మీద తిరుక్కుంటూ కొట్లాడుతున్నాం. దయచేసి మళ్ళీ కూడా ప్రభుత్వానికి మేము చేతులు జోడించి ప్యానెల్లో ఉన్నటువంటి మానవతా రాయ్ సార్ కావచ్చు, ఇంకా మిగతా సభ్యులు కావచ్చు, అందరికి కూడా మా ఇష్యూని ప్రభుత్వం వద్దకు తీసుకెళ్ళండి. మేము రోడ్లపై తిరుగుతున్నాం, జెన్యూన్ గా ఎలాంటి తప్పిదం చేయకుండా, ఎవరైతే కొంత తప్పిదం చేసినప్పటికీ ఆ రోజు పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళు ఎలా తీసుకురనేది పక్కకు పెడితే, ఎలాంటి తప్పిదం చేయనటువంటి 1 మార్కు, అర మార్కు దగ్గరలో క్లోజ్డ్ గా సర్వీస్ మిస్ అయినటువంటి మాకు మేము నిజంగా అది ఏదైతే టెక్నికల్ కమిటీ రిపోర్టు ప్రకారం తీసుకొని ఉంటే మేము ఇలా పెద్ద పెద్ద ఆఫీసర్లుగా 6 ఏళ్ల సర్వీస్ అయిపోయి ఇంకో 2 ఏళ్లలో గ్రూప్ 1 క్యాడర్ లో ఇదే ప్రభుత్వానికి సలహాలు ఇస్తూ మేము పనిచేసే వాళ్ళం.
మాకు అన్యాయం చేయొద్దు. ఇప్పుడు కూడా మేము ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు మాకు ఒక అవకాశం కల్పించారు. మా జెన్యూన్ సమస్యని ప్రభుత్వానికి చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. 100% మీకు రుణపడి ఉంటాం. దీనిని కన్సిడర్ చేయండి. ఈ ఛానల్ ద్వారా వస్తున్నటువంటి విషయం ఏదైతుందో, మాకు అన్యాయం జరిగినటువంటి విషయం ఏదైతుందో, ఇక్కడ ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళండి. ఇన్నిసార్లు గెలిచినాం, ఇంకెన్నిసార్లు గెలుస్తాం. ఇంకొక విషయం కూడా ఉంది. సో ఎందుకంటే కోర్టులో జరిగినటువంటి చర్చలు, ఈ రోజు జరిగినటువంటి స్టే విషయం మాట్లాడకూడదు కాబట్టి, అది భావ్యం కాదు కాబట్టి ఇక్కడ చెప్పడం లేదు. కానీ సో చాలా క్లియర్ కట్ ఒక సెవరల్ ఇయర్స్ నుంచి ఉన్నటువంటి వాళ్ళు అనే కార్నర్ లో మాత్రమే ఈ రోజు ఇంటీరియం సస్పెన్షన్ సంబంధించి కూడా ఉన్నది. సో ఎక్కడైనా హ్యూమనిటీ గ్రౌండ్సే పనిచేస్తుంది. మమ్మల్ని తీసుకుంటే ఆ హ్యూమనిటీ గ్రౌండ్స్ మా పట్ల ఎందుకు లేదు? అన్ని విషయాలను సాంకేతిక కోణంలో చూడకండి, నైతిక కోణంలో ఆలోచించండి. ధర్మం కోసం గీత దాటి పనిచేస్తే తప్పేంటి? ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు జెన్యూన్ ఆస్పిరెంట్స్ కు ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి వచ్చింది. ఎవరైతే నిరుద్యోగులకు నష్టం జరుగుతుందో ఆ నిరుద్యోగులకు లబ్ధి చేస్తామని చెప్పారు. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నష్టపోయినటువంటి మొట్టమొదటి నిరుద్యోగులు మేము. మాకు న్యాయం చేయండి. మేము 100% అద్భుతమైనటువంటి ఫలితాలు, అద్భుతంగా వాళ్ళతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు అన్ని వ్యవస్థలపైన నమ్మకం ఉన్నది. ఆఖరికి మా గోడు పట్టించుకోకపోతే ఈ రోజు ప్రజాస్వామ్యానికి 4వ స్తంభమైనటువంటి ఇలా మీడియా అయినా మమ్మల్ని కన్సల్ట్ అయింది. ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా కన్సల్ట్ కావాలి, మా బాధ ఏందో తెలుసుకోవాలి, మాతో మాట్లాడాలి. ఒక జెన్యూన్ ఆస్పిరెంట్స్ కు అన్యాయం చేయొద్దు. ఈ మీడియా సముఖంగా మేము అర్జించేది ఇది ఒకటే సార్. ఓకే, ప్రదీప్ అనే మరో గ్రూప్ అభ్యర్థి జాయిన్ అయ్యారు. ప్రదీప్ గారు ఏంటి మీరు